ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో చాలామంది నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, చర్చికి వెళ్తాను, ప్రార్థిస్తాను, బైబిల్ చదువుతాను, ఆరాధిస్తానని మాటల్లో చెప్పుకుంటాం. కానీ ఈ అనుభవాలన్నీ మనం జీవించే జీవిత విధానంలో కనపడాలి. కీర్తనలో 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. అంటే మన సమస్యల్ని, సందర్భాల్ని, పరిస్థితులను బట్టి మన హృదయంలో కూడా దేవుడు ఏం చేశాడు, దేవుడు ఉన్నాడా అనేది మనసులో వచ్చినా కూడా వారు మూర్ఖత్వమైన జీవితంలో ఉన్నారని అర్థం. మరి దేవుని నమ్ముకున్నప్పటికీ మూర్ఖుడిగా ఉండేవారు ఎవరంటే వాక్యాన్ని విని అనుసరించిన వాడు. యాకోబు పత్రికలో 1:23 ఉంటుంది. వాక్యాన్ని విని అనుసరించిన వాడు తన ముఖాన్ని అద్దంలో చూసి మరిచిపోయిన వానితో సమానమని. అంటే కేవలం మెసేజ్లు వింటూ బైబిల్ చదువుతూ దాని అనుసారంగా జీవించకపోతే, మారకపోతే అట్టి నమ్మకం కూడా వ్యర్థమే. బైబిల్లో పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రం బాగా తెలుసుకున్నారు, ప్రార్థనలు చేసేవారు, ఉపవాసాలు ఉన్నారు, కానీ వారి హృదయం మారలేదు. మనం వినే వాక్యం వెళ్ళాల్సిన మన చెవులకు మాత్రమే కాదు, హృదయంలోకి వెళ్తేనే మంచి మనసుగా మార్చబడుతుంది. 2, దేవునికి లోబడని వాడు కూడా మూర్ఖుడని రోమా పత్రికలో ఉంటుంది. వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదని, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదని. అంటే దేవునికి లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి. లోబడని వాడికి అహంకారం వస్తుంది, చివరికి మూర్ఖత్వంగా మారుతారు. బైబిల్లో సౌలు దేవుని అభిషేకం పొందిన వ్యక్తి, తన ఇష్టానుసారంగా వ్యవహరించాడు, దేవుని కృపను కోల్పోయాడు. యోనా కూడా దేవుని స్వరాన్ని వినేవాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ప్రవక్త కూడా దేవునికి లోబడకుండా తర్సీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. 3, విశ్వాసంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని మార్చుకోని వాడు కూడా మూర్ఖుడని ఉంది. యాకోబు 2:17 విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అంటే మన నోటితో ప్రభువా ప్రభువా అని ఎంత ఆరాధించినా, ఆయన్ని ప్రార్థనలో పిలిచిన ఆజ్ఞల ప్రకారం జీవించిన వాడు వేస్ట్. అంటే దాని అర్థం మూర్ఖుడని. అటు విధంగా బైబిల్లో కూడా చూస్తే కన్యకలు ఉన్నారు. అందరూ వరుడు వస్తాడని ఎదురు చూస్తారు, కానీ అందులో 5 కన్యకలు నూనెను సిద్ధం చేసుకోలే. వారు మూర్ఖులైన కన్యకలు కాబట్టి తమ దీపాలకు నూనె తీసుకోలేదు. దేవుని రాకను నమ్ముతున్నప్పటికీ వారు సిద్ధత లేకుండా జీవించారు, అంటే మూర్ఖత్వంగా ఉన్నారు, దేవుడి రాకలో ఎత్తబడలేదు. 4, దేవుని మాటలపైన కాకుండా స్వార్థం పైన కట్టినవాడు నిలిచినవాడు అని. మత్తయి 7:26 చూస్తే, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. అంటే మనం వాక్యానుసారంగా జీవిస్తే మనకు వచ్చే సమస్యలైనా, బాధలైనా, ఎటువంటి ఇబ్బందులైనా వాటి నుంచి తప్పించబడతాం. లేదంటే ఏ విధంగా అయితే మూర్ఖుడు లేదంటే బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా అయితే కూలిపోతుందో, మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంలో కూలిపోతాం. లేదంటే ఆ సమస్యలు మన మీద విజయాన్ని పొందుకుంటాయని దాని అర్థం. మరి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఆయన మాటను తృణీకరించేవాడే నిజమైన మూర్ఖుడు. మరి మనల్ని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి, నేను దేవుణ్ణి నమ్ముతున్నానా లేదా నమ్ముతున్నట్లు జీవిస్తున్నానా అనేది ప్రశ్నించుకొని మన జీవితాన్ని మూర్ఖత్వంగా లేకుండా ఆయనకి ఇష్టానుసారంగా జీవించగలిగితే గొప్ప కార్యాలు చూస్తాం. ఆమేన్.